My name is Jansi. I am studying in MPHW, studying in second year MPHW, Dr. B.R. Ambedkar Vocational College in Gadwal. నేను చెప్పబోయేది పొల్యూషన్స్ గురించి. పొల్యూషన్స్లో ముఖ్యంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం. ఫస్ట్ చెప్పబోయేది జల కాలుష్యం. జల కాలుష్యంలో పరిశ్రమల నుండి ఏర్పడే వ్యర్థ నీటి నేరుగా నదుల్లో చేరడం ద్వారా కలుషితం ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే అధికంగా ప్రాజెక్టులు నిర్మించడం, అధికంగా విద్యుత్ని ఉత్పత్తి చేయడం ద్వారా అక్కడ కార్మికులకు అభివృద్ధిగానే ఉంటుంది, కానీ అక్కడ ప్రాజెక్టు వెనుక భాగంలో ప్రాంతంలో ఏర్పడే రిజర్వాయర్ వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు సంస్కృతి, వన సంపద, వన్యప్రాణులకు ప్రజలకు నిర్వసితులు అవుతున్నారు. అక్కడ ప్రజలకు నష్టం కలగకుండా ప్రాజెక్టు నిర్మించడం మంచిది. నెక్స్ట్ భూమి కాలుష్యం. భూమి కాలుష్యం చెత్తను ఎక్కడ పడితే అక్కడ పాడేయడం ద్వారా భూమి కాలుష్యం జరుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కేరళ రాష్ట్ర ప్రభుత్వంలో కాసర్గాడ్ అనే జిల్లాలో ఎండోసల్ఫాన్ అనే పురుగుల మందు జీడి మామిడి తోటల కోసమని ఉపయోగించారు. 15,000 ఎకరాలకు పైగా 25 సంవత్సరాల పాటుగా ఉపయోగించారు. దాని ప్రభావం పురుగులపై 1% ఉంటే ఆహారం, నీరు, గాలి, నేల వాటి ద్వారా తిరిగి మన లోపలికి వచ్చి చేరి మానవ ప్రాణానికి ఇబ్బంది కలిగిస్తుంది. నెక్స్ట్ గాలి కాలుష్యం. గాలి కాలుష్యం చూసుకున్నట్లయితే పరిశ్రమల నుండి వచ్చే పొగ, వాహనాల నుండి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. వాతావరణం కలుషితం కావడానికి కారణాలు ముఖ్యంగా మానవుల కార్యకలాపాల వల్లనే వాతావరణం కలుషితం అవుతుంది. అడవులు ఎక్కువగా నరికివేయడం, భూగర్భ జలాలు తగ్గడం, రసాయనిక మందులు ఎక్కువగా వాడడం, పురుగుల మందులు అధికంగా వాడడం వల్ల పొల్యూషన్స్ జరుగుతున్నాయి. నివారణ చూసుకుంటే పరిశ్రమలు ప్రాంతాలకి దగ్గర కాకుండా దూరంగా నిర్మించాలి. వాహనాలు నార్మల్ బైక్స్ కాకుండా ఎలక్ట్రానిక్ బైక్స్ ఉపయోగించాలి. ఈ 3 పొల్యూషన్స్ వలన మానవులకి మానసిక వ్యాధులు వస్తాయి. ఎలా అంటే వాయువులను ఆ కలుషిత వాయువులను మానవులు పీల్చడం ద్వారా శ్వాసకోశ ఇబ్బంది వ్యాధులు వస్తాయి. నీటి కాలుష్యం ద్వారా అశుభ్ర తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ప్రస్తుతం ఉన్న పొల్యూషన్స్ని నియంత్రిస్తూనే మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి పర్యావరణాన్ని అందించడమే మన బాధ్యత, సుస్థిరాభివృద్ధి యొక్క ముఖ్య లక్ష్యం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ.